కుమారుని పైన ప్రేమ. ఇప్పుడు సింహం చంపేసింది కదా, మరి బిడ్డ వెళ్తూ ఉంటే వాళ్ళ అమ్మ నాన్నకని చెప్పుంటే వాళ్ళు ఆపిండేవాళ్ళు. కనుక సాతాను పెట్టే సమస్యకు, సాతాను నీ పట్ల చేసే కుయుక్తికి ఎవరికీ నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒక ఆయన ఉన్నాడు, బలం ఇచ్చి ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. నీ సమస్యను, నీ ఆటంకాన్ని, నీ కష్టాన్ని, నీ ఇరుకును, నీ ఇబ్బందిని ఎవరితో చెప్పుకున్నా వాళ్ళు ఆటంకం చేసేవాళ్ళు కానీ నిన్ను బలపరిచే వాళ్ళు ఎవరు లేరు. ఆయన ఒక ఆయన నన్ను బలపరిచేవాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక మనల్ని బలపరచువాని యందు మన సమస్తము చేయగలమని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక సంసోను నేరుగా వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పకుండా వెళ్ళి, అంటే దేవుని పైన ఆధారపడి వెళ్తే సింహాన్ని ఏం చేశాడు? ఒక మేక పిల్లను చీల్చాడు. అసలు మేక పిల్లను చీల్చగలమా మనం? అది కూడా చేయలేము. కానీ ఒక మేక పిల్లని చీల్చడము బలాఢ్యులకి ఎంత సులభమో సింహాన్ని ఆ విధంగా చీల్చివేసాడని చెప్పని బైబిల్ రాయబడింది. మరొక ఆయన ఉన్నాడు ఈ విధంగా, ఎవరైనా చెప్పగలరా?